హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాం కదా, లాస్ట్ వీడియోలో అయితే చూసారు. ఇంకా ఆ తర్వాత 1 వీక్ మొత్తం నేను ఏ బ్లాగ్స్ చేయలేదన్నమాట. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఎందుకు అంటే సాగరేమో భద్రాచలంకి వెళ్తున్నాడు అనమాట, వర్క్ ఉండి. ఇంకా నేనేమో తిరుపతికి వెళ్లాల్సి ఉండింది, కానీ ఇంకా అక్కడికి వెళ్ళలేకపోతున్నా. అక్కడ నాకు కొంచెం వర్క్ ఉంది. ఇంకా అక్కడికి ఎట్లు వెళ్ళలేదు కదా, ఒకవేళ పీలేరుకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాంలే ఒక రోజు అనేసి అని అనుకున్నా. బట్ కుదరట్లేదన్నమాట. సరేలే ఏదైతే అది అయింది అనేసి అన్నట్టుగా ఇంకా సాగర్ అయితే పీలేరులో వదిలిపెట్టేసి నన్ను ఇంకా అలా వెళ్ళిపోతాడు అనమాట. ఆధార్లోనే వెళ్తారు కాబట్టి. ఇంకా ఎస్టేట్ వరకు వచ్చారనమాట. విద్యా, ప్రసు, భాను వచ్చి మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత మేమేమో ఇంకా ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట. వెనక అంతా పడుకోవడానికి ఉంటుంది కదా, ఇంకా సాగర్ని అక్కడికి వెళ్దాం నీ సీట్లో కంటే సాగర్దేమో పైన వచ్చింది. సో అందుకనేసి అని ఇంకా సీట్లో కూర్చొని ఇలా స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇదేమంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆరో నైట్ ఇంటికి రావడానికి 10 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అమ్మ టిఫిన్ పెట్టించిండే తింటూ ఉన్నాను అనమాట. ఇక్కడ నేను తినడం అయిపోగానే ఇంకా వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. అమ్మ ఏమో పార్తుని పడుకోబెట్టడానికి మంచిగా పాటలు పాడుతూ ఉన్నారు. తనకి తెలియకుండా నేను ఇంకా రికార్డ్ చేశాను అనమాట. తెలిస్తే ఖచ్చితంగా పాడిండదు అండ్ తీయద్దు వీడియో అనేసి అని చెప్పి నింటుంది. సో తనకు తెలియకుండా తీసేశాను. ఇంకా మీరు కూడా ఒకసారి వినేసేయండి. చూసారు కదా ఎంత బాగా సాంగ్స్ పాడుతూ ఉన్నారో. ఇంకా అంతగా పాడినా కూడా మా పార్తు పడుకోలేదన్నమాట. వాడు వెంటనే లేచి ఇంక ఇలా ఆడుతూ ఉన్నాడు. అండ్ ఆ కట్టెత్తుకొని ఇంకా ఉయ్యాలకి పెట్టడానికి ట్రై చేస్తూ ఇంకా అలా ఆడుతూనే ఉన్నాడు అనమాట చాలాసేపు. ఏం పార్తూ ఎక్కినావు? రా, రెడీ అయ్యి గుడికి ఎక్కినావు. పార్తూ రా, లోపలికి పోదాం. పార్తూ తింటాలే. మనం కూడా మమ్మీ డాడీ ఇద్దరు ఎవరిదో ఫంక్షన్ ఉంది అంటే డిన్నర్ ఉందంట. ఇంకా అక్కడికి వెళ్దామని రెడీ అయ్యారు. ఇంకా పార్తు చూసారా వాళ్ళ వెనక వెళ్ళాలని చెప్పి ఇంకా రెడీ అయినారు. ఇంకా ఎక్కడికి వెళ్తారని అర్థమైపోయింది. అందుకని ఇంక ఎడవడం స్టార్ట్ చేశాడు. మాకంటే ముందుగానే బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి ఎట్లో ఇట్లా లోపలికి తీసుకెళ్లి కొంచెం డైవర్ట్ చేశారనమాట. ఇంకా తర్వాత డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక ఈవినింగ్ చూసారా మా సాయి ఉండేది ఇక్కడే కదా, ఇంక ఇక్కడ చదువుకుంటున్నాడు. మేము ఇక్కడికి వచ్చినామని తెలిసి ఇంకా చూడ్డానికి వచ్చాడనమాట పార్తుని. ఇంకా ఈవినింగ్
మేము అలా బయట కూర్చొని ఉంటే మా పెద్దమ్మ వచ్చారనమాట. ఇదేమంటే బర్త్డే ఇన్విటేషన్ కార్డు. ఇంకా మా అక్క కొడుకుది బర్త్డే ఉంటే ఇంకా ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఎప్పుడైనా కూడా ఎవరిదన్నా ఫస్ట్ బర్త్డే అంటే కొంచెం స్పెషల్గా చేయాలనేసి అని అనుకుంటూ ఉంటాం కదా, ఇంకా అందుకే అనమాట ఇలా ఇంకా బర్త్డే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేసి వెళ్తున్నారనమాట. ఇంకో కొద్దిసేపు అలానే ఉండి మాట్లాడుతూ ఉన్నారు. పార్తు ఏమో ఆ కార్డు తినేస్తున్నాడు అనమాట. చూసారా లాస్ట్ లో ఎంత కొరికేస్తూ ఉన్నాడు. ఇంకా అమ్మ కూడా అలా కొద్దిసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత వెళ్తూ ఉంటే పార్తు ఏమనుకున్నాడు ఏమో కానీ ఇంకా తను వెళ్తూ ఉంటే నేను కూడా వస్తా అనేసి అన్నట్టుగా తనతో వెళ్ళిపోతున్నాడు అనమాట. అందుకే ఎత్తుకొని వెళ్తూ ఉండింది తను. అక్కడ ఆటోలో వెళ్తుంది కదా, వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాడు పాపం. బాయ్ పార్తు. బాయ్ చెప్పు అమ్మ, బాయ్ చెప్పు. బాయ్ బాయ్ మమ్మీ, బాయ్ చెప్పు నాన్న, బాయ్. ఎత్తుక వెళ్ళిపో. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రోగ్రామ్స్ ఎక్కువైపోతాయి. అదేంటో గానీ అనుకోకుండానే అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఇదేమంటే కాణిపాకంకి వెళ్తున్నాను అనమాట. ఇంకా ఎక్కువ షూట్ చేయలేదు, అందుకనేసనే సర్లే దీంట్లోనే కలిపేద్దాం అనేసి అన్నట్టుగా దీంట్లోనే ఒక 2-3 కలిపేశాను. ఒక 3 days కంప్లీట్ గా నా ఈ వీడియోలో ఉందనమాట. అన్నీ కూడా తక్కువ ఉన్నాయి. ఇంకా సరేలే అన్ని ఇందులో పెట్టేద్దాం అనేసి అన్నట్టుగా ఇంకా పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఏమంటే కార్ తీసుకున్న తర్వాత పూజ చేయించుకు రాలేదంటే ఇంకా అందుకని అమ్మ ఎప్పటి నుంచో కాణిపాకంకి వెళ్ళి పూజ చేయించుకొద్దామని చెప్తూ ఉన్నారు. ఇంకా అందుకనేసనే మమ్మీ వాళ్ళు, డాడీ, నేను, పార్తు మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా ఇంట్లో ఉన్నది మేమే కదా, సో అందుకే అనమాట ఇంకా మేము మాత్రమే వెళ్తున్నాం ఇలాగా. అలా రాగానే ఇంకా కార్ కి పూజ చేయించాలంటే ఫస్ట్ వాటర్ వాష్ చేయించాలన్నమాట. అంతకు ముందు రోజే ఇంటి దగ్గర చేయించేశారు, కానీ ఒకసారి ఓన్లీ వాటర్ తో చేయిద్దాము అనేసి అన్నట్టుగా చేయిస్తున్నారనమాట ఇక్కడ. అంతకు ముందు రోజే అమావాస్య వచ్చింది, అది కూడా ఈసారి ఏదో అమావాస్య వచ్చిందనమాట, సంథింగ్ నాకు తెలీదు. ఇంకా దాని తర్వాతడే కదా పాడ్యమి, ఎక్కువ మంది ఉండరు, కొంత తక్కువ మందే ఉంటారు. అది కాక ఈ రోజు ఎవరు పెద్దగా పూజ చేయించారు వాహనాలకి అనేసి అన్నట్టుగా చెప్పారు అక్కడ. ఇంకా అలాగా మాకు తెలీదు అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళు. సరేలే అనేసి అన్నట్టుగా ఇంకెట్లో వచ్చారు కాబట్టి పూజ చేయించేశారు. ఇంకా అలా అక్కడ పూజ చేయిస్తుంటే మా పార్తు ఏమో దేవుణ్ణి చూసి జై అని చెప్తూ ఉన్నాడనమాట. మామూలుగా ఇంట్లో ఇంకా పూజ గదిలోకి వెళ్ళినప్పుడు అలా చెప్తూ ఉంటాడు కదా, రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇంక ఇక్కడ కూడా అలానే చెప్తూ ఉన్నాడు చూసి ఇంకా సర్లే అని చెప్పి ఇంకా అక్కడ ఉండే బొట్టు పెట్టేశాను. బొట్టు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న స్వామి చూసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి, ఇంకా పూజకి దిష్టి తీసి ఇంకా ఇలా చేసేటప్పుడు పూజకి అంటున్నా, ఇలా వెహికల్స్ కి ఇలా చేసేటప్పుడు పిల్లలు ఉండకూడదు దగ్గరలో అనేసి అన్నట్టుగా చెప్పారు. అందుకని ఇంకా అక్కడ నుంచి తీసుకొని పక్కకి వెళ్ళిపోయాను అనమాట నేను. ఇంకా అక్కడ కూడా వాటర్ ఉంటే వాటి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట ఆడుకోవడానికి. కాలేది పెట్టేస్తున్నాడు, దాంట్లోకి దిగేద్దాం అనేసి అన్నట్టుగా. ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను అనమాట. కూర్చోడానుకుంటే అక్కడికి వెళ్ళి కూర్చునేసాను. ఇంకా సర్లే అక్కడ నుంచి వీడియో తీద్దాం అనేసి అన్నట్టుగా ఇలా తీస్తున్నాను అనమాట. రౌండ్ పడింది బొట్టు.
ఇంకా అలా కార్కి పూజ చేయించడం అయిపోగానే దర్శనానికి వెళ్దాం అనేసి అన్నట్టుగా వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. అండ్ ఇక్కడేమంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఉంటే ఇంకా ఇక్కడ పక్కన నుంచి పంపించేస్తారు, దగ్గరగా వెళ్ళిపోవచ్చు అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు అమ్మ వాళ్ళు. బట్ చూసారు వాళ్ళు కనిపించట్లేదంట. ఇంకా సరేలే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోదాం అనేసి అన్నట్టుగా, పైగా ఈరోజు రష్ ఎక్కువేం లేదు అనేసి అని చెప్పారు కదా, అందుకని ఫ్రీ దర్శనంకి వెళ్దాము అనేసి అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయిపోయాం. దానికంటే ముందుగా ఫోన్స్ ఇంకా అలో లేదు కదా, కాబట్టి లాకర్లో పెట్టేసి వెళ్ళాలి అనేసి అని చెప్పారా. ఇంకా తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా అనేసి అనుకుంటూ ఉన్నాను నేను. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఏం జరిగిందంటే, అలా వెళ్ళామో లేదో ఒక అమ్మాయిని చూసిన వెంటనే అదేంటి విష్ణుప్రియ లాగుంది సైడ్ నుంచి చూడడానికి, అదేనండి యాంకర్ విష్ణుప్రియ. ముక్కు చూస్తే మ్యాక్సిమం అట్లనే ఉంది అనిపించింది. వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా పక్కన నుంచి వెళ్తుంది, వెనక సెక్యూరిటీస్ కూడా ఉన్నారు. అది ఇంకా తర్వాత చూస్తే విష్ణుప్రియ తర్వాత సీత ఇద్దరు బిగ్ బాస్ లో ఉన్నారు కదా, ఇంకిద్దరు వాళ్ళిద్దరు బిగ్ బాస్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా, వాళ్ళిద్దరు కలిసి వచ్చారనమాట. ఇంకా అక్కడే కాకుండా మాకు దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే మళ్ళీ నా పక్కన నుంచి వెళ్ళిందనమాట. భలే బాగా అనిపించింది నాకైతే. మాట్లాడిద్దాం అనుకున్నాను, బట్ ఇంకా కుదరలేదనమాట, సెక్యూరిటీస్ ఉన్నారా చుట్టూ, అందుకని ఇంకా సరేలేనేసి అన్నట్టుగా సైలెంట్ అయిపోయా. అండ్ ఇక్కడ ఏమంటే తర్వాత వచ్చి ప్రసాదం తినేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అక్కడే ఫ్రీ భోజనం పెడుతూ ఉంటారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళి తినేసి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో పార్ట్ 2 కోసం ఫస్ట్ అయితే గన్స్ తీసుకున్నాం. ఇంకా తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న మాక్సిమం అన్ని కూడా నా ఫేవరెట్, నాకు మమ్మీకి ఇద్దరికి కూడా. ఇంకా అందుకనేసి అనే మ్యాంగోస్ తీసుకొని తర్వాత రేణిగాయలు తీసుకొని ఇంకా వెళ్దాము అనేసి అన్నట్టుగా వెళ్తున్నాం. డాడీ ఏమో కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. విష్ణుని చూడడానికి చాలా పొడవుగా అనిపిస్తుంది కదా, బట్ డైరెక్ట్ గా చూస్తుంటే అట్లేం అనిపించలేదు. మరి అంత హైట్ లేదే. మెయిన్ నాకు హైట్ దగ్గరే డౌట్ వచ్చింది అనమాట, తను అసలు విష్ణువునా ఇంకెవరన్నా, తనకేమైనా సిస్టర్ ఉంటే తన అనేసి అన్నట్టుగా అనిపించింది నిజంగానే. మరి అంత హైట్ లేరనమాట, నార్మల్ హైటే ఉన్నారు. బట్ ఎందుకు అలా కనిపిస్తారు మరి. సో ఫైనల్లీ అలా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. దీంట్లోనే ఇంకొక నెక్స్ట్ వీడియో కూడా ఉంది. నెక్స్ట్ వీడియో ఒకటి ఎంగేజ్మెంట్కి వెళ్ళినాను అనమాట, అది కూడా యాడ్ చేద్దాం అనుకున్నా, బట్ వద్దులే అది సపరేట్ పెడదాము, షార్ట్ గా ఉన్న పర్లేదు అనేసి అని ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నా. పార్థుని చూసారా, ఒక్క చోటు ఉండట్లేదు అసలు, తిరుగుతూనే ఉన్నాడు. అందుకనేసి ఇంకా మమ్మీ ఇలా కట్టేశారనమాట. పాపం వాడు పడుతున్న అవస్థలు చూడండి. సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.